మై పాయింట్ ఈస్ సి ఇప్పుడు నాన్వేషన్ గారు కానివ్వండి, ఇప్పుడు మన సజ్జనార్ గారు కానివ్వండి, ఏదైతే స్టార్ట్ చేశారో నేను అడగదలుచుకున్నది ఏంటంటే, నేనే కాదు ప్రపంచానికి వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, వాట్ దే ఆర్ అగెనెస్ట్ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ గురించా, టోటల్ బెట్టింగ్ గురించా? ఇల్లీగల్ బెట్టింగ్ అంటే కనుక ఎస్ వి అగ్రి, ఇల్లీగల్ క్యాసినోస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. ఇల్లీగల్ క్యాసినోస్లో మనకి ఏ రకమైన మ్యానిపులేటెడ్ గేమ్స్ అంటే ఇప్పుడు మొత్తం కూడా ఈ వీళ్ళంతా ప్రమోటర్స్ అండి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళంతా మామూలుగా చిల్లరే. అసలు మెయిన్ ఏది బ్యాంక్ దొంగతనం చేసిన వాడు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన చిల్లర ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళే ఇంతకు ముందు చేశారు. వాళ్ళ అరెస్టులతోనే స్టార్ట్ చేయాలి. సో ఈ యొక్క గ్యామ్లింగ్ వెబ్సైట్స్ అన్ని కూడా మాక్సిమం వీటిలో రిలే ఎక్కడి నుంచి అంటే, రిలే వచ్చేసి మాల్టా గేమింగ్ అథారిటీ, మాల్టా అనే కంట్రీ ఐలాండ్ లో, అక్కడ లేదా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఇలాంటి కొన్ని ఐలాండ్ కంట్రీస్ లో, షెల్ ఐలాండ్స్ అక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటాయి. వాటి నుంచి ప్రొవైడర్స్ ఈ వెబ్సైట్ల ద్వారా ఈ యొక్క గేమ్స్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రమోటర్స్ దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఈ యొక్క వెబ్సైట్ ని ఎంత బ్యాన్ చేసినా కూడా, ఎంత బ్యాన్ చేద్దామని చూసినా కూడా, మీరే చెప్పండి. మూవీ రూల్స్ ఉంది, తమిళ్ రోకర్ .com ఉంది, ఏమన్నా బ్యాన్ చేయగలిగారా? సో సబ్ డొమైన్తో ఆటోమేటిక్గా అవి మళ్ళీ పాపప్ అవుతూ ఉంటాయి. సో అరెస్టులు జరగాలి అని అన్నప్పుడు టోటల్ స్పెక్ట్రమ్ అరెస్ట్ అవ్వాలి. టోటల్ స్పెక్ట్రమ్లో ఎవరు ఉంటాడు? ప్రమోటర్ ఉంటాడు. ప్రమోటర్ తర్వాత డెవలపర్ ఉంటాడు, ప్రొవైడర్ ఉంటాడు. అసలు దీని వెనక ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్స్, ఎవడి గేట్వేలు ప్రొవైడ్ చేస్తున్నాడు, ఇంటర్నేషనల్ గేట్వేస్ ఉన్నాయి. సో ఇవన్నీ అరెస్టులు అవన్నీ సాధ్యం కాదు. సో ఈరోజు ఎత్తండ్రా జెండా, తీయండ్రా బళ్ళు అని చెప్పేసి బయలుదేరితే సరిపోదు. పూర్తిగా కూడా నేను అనేది నాన్వేషన్ గారు కానీ వీళ్ళు కానీ చాలా క్లారిటీగా ఫైట్ చేయాలనుకున్నప్పుడు. సార్ ఇప్పుడు నాన్వేషన్ అసలు నేను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చెయ్యలేదు, అసలు ఎవరికి నష్టం కలిగేటట్టు నేను ఏ ప్రమోషన్ చెయ్యలేదు అని చెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధించి ఈ రోజు ఇమ్రాన్ కూడా ఒక వీడియో విడుదల చేశారు. ఎందుకు చెయ్యలేదు అని చెప్పేసి ఆ వీడియోలన్నీ ప్లే చేశారు. సో దీని గురించి మీరేమంటారు? అంటే మొదట్లో మేబీ ఈయన చేసి ఉండొచ్చేమో అని అంటున్నారు. మొదట్లో ఏందంటే మీకు ఎగ్జాంపుల్ ఇది చూపిస్తున్నా చూడండి. వాడు అక్షరాల లాస్ అయిపోతాడు. జస్ట్ ఫన్ కోసం ఎవరైతే ఆడతాడో వాడు గెలుస్తాడు. ఎప్పుడు నేను డబ్బుల కోసం ఆడాను, ఎప్పుడు లాస్ అయిపోయాను. ఎప్పుడైతే ఫన్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాను క్యాషియర్ దగ్గరికి, ఆడుతున్నాను ఇంకా చేంజ్ చేసేసాను ఆల్మోస్ట్ $80. క్యాసినో ఒకళ్ళు ఆడితే ఇంటర్నేషనల్ దగ్గర చిన్న అమౌంట్ ఆడారు, కోట్లలోని మనం ఆడుకుంటుంది. మనం కోటీశ్వరం కాదు, జస్ట్ ఫర్ ద ఎప్పుడైనా క్యాసినో ఒకళ్ళు ఆడితే ఇంటర్నేషనల్ దగ్గర చిన్న అమౌంట్లతో ఆడండి, పెద్ద అమౌంట్లు ఆడొద్దని ఈయనే చెప్పాడు. సో నేను అనుకునేది ఏంటంటే, వీళ్ళు అగెనెస్ట్ ద ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్, దెన్ వీఆర్ ఓకే. బెట్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అది పూర్తిగా స్టడీ చేసి ఫైట్ చేయాలి. ఊరికే బెట్టింగ్ ఆపేద్దాం అని చెప్పి ఇందాక చెప్పినట్టుగా బయలుదేరితే కనుక కుదరదు. ఇప్పుడు బెట్టింగ్ ఆపాలంటే దేర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ బెట్టింగ్, ఎనీ ఫార్మ్ బెట్టింగ్ అనేది చాలా ఫార్మ్స్ ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ క్రికెటే తీసుకోండి. 5 సంవత్సరాలకి వరల్డ్ కప్ జరిగితే సరిపోతుంది, ఇయర్లీ 1 గేమ్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇయర్ మొత్తం కూడా ఏదో ఒక టోర్నమెంట్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. దేని గురించి వస్తుంది ఆ క్రికెట్ మ్యాచ్? ఓన్లీ దట్ రిలై ఆన్ బెట్టింగ్, అంతే కదా. అట్ ద సేమ్ టైం ఇంకా మరిన్ని ఇప్పుడు రేస్ క్లబ్స్ ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉన్నాయో లేదో తెలియదు. తెలంగాణలో అయితే కనుక ఈ రోజుకి గుర్రపు పందాలు, హార్స్ రేస్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. వాటి మీద బెట్టింగ్లు ఆడుతూ ఉంటారు. ఆటోల వాళ్ళు, మామూలుగా చిన్న స్థాయి మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, వీళ్ళు కానీ, హైయర్ పీపుల్ కానీ వీళ్ళు ఆడతారు. అంటే అది బడాబాబుల రేసు, అది బడాబాబుల బెట్టింగ్ అని దాని జోలికి పోతుంది. సో బెట్టింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ చేయాలంటే కనుక 100 ఉన్నాయి. దీనిలో అన్నీ ఎరాడికేట్ చేయడం అనేది కుదరదు. సో ఈ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్వేషన్ గానే తీసుకుందాం. ఆయన ఈజ్ అన్ గుడ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఫస్ట్ థింగ్, వీళ్ళు ఈ యొక్క ఫైట్ స్టార్ట్ చేసినప్పుడు అది ప్రాపర్ వేలో వెళ్ళలేదు. డైరెక్ట్ గా ఇమ్రాన్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, వాళ్ళు ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇమ్రాన్, ఆర్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బయాస్ అన్ని యాదవ్, ఆర్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద నాని. బట్ వాళ్ళు చేసిన కేసులు ప్రాపర్ అంటే మనకు ఐటీలా సరిగ్గా లేదు, గేమింగ్ యాప్ సరిగ్గా లేదు. వాళ్ళు కేసులు పెట్టినా కూడా వాళ్ళు ప్రమోటర్ సార్ మేము ఇట్లా చేయలేదు వాళ్ళు రెండో రోజు ఎక్విట్ అయిపోతారు. ఊరికే కేసు నడుస్తూ ఉండదు అంతే, పూర్తిగా ఎరాడికేట్ చేయలేరు. రెండోది ఈజ్ ఎ గుడ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఆయన డైరెక్ట్గా ఇమ్రాన్ వాళ్ళ మదర్ ఫాదర్ సంథింగ్ ఏదో వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా పేరెంట్స్ని తిట్టాడు. మంచిది కాదు కదా. నిన్ను ఎంతో మంది మేము ఫాలో అవుతున్నాము, ఎగ్జాంపుల్ చాలా మంది ఫాలో అవుతున్నారు. నువ్వు మంచి సోషల్ మెసేజ్ ఇవ్వాలి. ఆ రకంగా బూతులు నువ్వు చేస్తుంది ఏంటి? వల్గారిటీ కదా. ఏది ఏదో ఉంది కదా, తన వర్డ్ ఏదో యూజ్ చేస్తాడు, ఆటగాడు సంథింగ్. ఆ కాంటెక్స్ట్లో తప్పులు ఎతకాలంటే 100 ఎతకచ్చు అతని వెనకాల కూడా. సో దట్ ఈస్ నాట్ ద వే. ఇప్పుడు అతను ఏమంటాడు, మనుషులు చనిపోయారు అందుకనే నేను ఇట్లా అన్నాను. మనుషులు చనిపోతున్నారు, అవును. ఆల్కహాల్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు, ఎంతో మంది హాస్పిటలైజ్ అవుతున్నారు. బ్యాన్ చేయండి దాన్ని కూడా.
సిగరెట్ స్మోకింగ్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. బ్యాన్ చేయండి, దానివల్ల హాస్పిటల్ చుట్టూ కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు ఏ ఒక రోగాల ద్వారా. సో చనిపోవడం అనేది ఎవ్రీ ఆస్పెక్ట్ ప్రతి దాంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. పూర్తి ఎరాడికేషన్ చేయాలి అని అంటే గనక ఒక ఫార్ములా ఉంటుంది. అది ఊరికే చెప్తున్నారు కదా, ఈరోజు జెండా పట్టుకొని ఈరోజు బ్యాన్ చేయాలంటే కుదరదు. వాటికి ఇప్పుడు సంక్రాంతి ఉంది. సంక్రాంతికి కొన్ని కోట్ల మంది వెళ్తారు ఆంధ్రప్రదేశ్‌కి. ఈ చాలా స్టేట్స్ నుంచి వెళ్తారు. దేనికి వెళ్తారండి? ముగ్గుల పోటీలు చూడటానికి వెళ్తారా? కదా! ఎళ్ళేది బెట్టింగ్‌లాడటానికి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో కానీ ఫార్మ్స్ ఈ బెట్టింగ్‌లో గూడా ఏంటంటే ఇల్లీగల్ గేమ్స్ ఉన్నాయి కొన్ని. డేంజరస్ గేమ్స్ ఉన్నాయి. అవి ఎరాడికేట్ జేయాలి. మెయిన్‌గా ఏందంటే యూఎస్‌లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పవర్ బాల్ లాటరీ అని ఉంటుంది. ఒక యూఎస్ సిటిజన్ $1 పెట్టి ఒక టికెట్ కొనుక్కుంటాడు. ఆ $1 ఇన్ ద సెన్స్ మనలాగా రూ. 1 అనమాట. తీసుకున్నప్పుడు వాడికి ఒక 100,00,00,000, 200,00,00,000 అది వీక్లీనో లేదంటే 10 డేస్‌కి ఒకసారి ఒక లాటరీ సిస్టమ్ అనేది ఉంటది. అది వాడు పొరపాటున గెలిస్తే గనుక రీసెంట్‌గా రోడ్డు మీద ఎవడో అడుక్కునేవాడికే తగిలింది 15,000 కోట్లు సంథింగ్ 10,000 కోట్లు వచ్చినాయి ఆడికి. వాడి లైఫ్ సెట్ అయ్యిద్ది. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ ఓకే. బట్ ఈ రకంగా కొండకి ఎంటికేయాలి గానీ, వస్తే కొండ లేదా ఎంటిక అన్నట్టు ఉండాలి గానీ, కొండకి కొండలే ఏస్తున్నారు ఇప్పుడు. సో, వి డోంట్ సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ గేమింగ్. బట్ టోటల్ బెట్టింగ్‌నే బ్యాన్ చేయాలంటే గనక ఎరాడికేట్ చేయడం అనేది కుదరదు. ఇంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారి టైంలో సీఎంగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేశారు. ఏమైందంటే మద్యపాన నిషేధం చేస్తే డైరెక్ట్‌గా అవ్వాల్సిన సేల్స్ కంటే ట్వైస్ 2 టైమ్స్, 3 టైమ్స్ సేల్స్ అయినాయి.